చేస్తామా నువ్వు? పని చేస్తాం మేసిల చేయి కింద. మాది మహబూబ్నగర్ జిల్లానే కానీ ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లా ఉండే, ఇప్పుడు వనపర్తి జిల్లా తిమ్మేశపేట మండలం ఉంటాం. మీరు హైదరాబాద్లో కూలి చేసుకొని బతాం. ప్రకాష్ గౌడ్ పార్టీ మారినా ఇన్ని రోజుల వరకు ఉన్నాడని వేసినాము. ఇప్పుడు ఆయనది మాకు నమ్మకం లేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్కే వేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అయితే మేము వేయలే. మొన్న ఓట్లప్పుడు ఎవరికి ఇచ్చిండో ఎవరు తిన్నాడో మేము ₹1 తినలే. ఎవడు కూడా మా ఇంటికాడికి రాలే. వీళ్ళు మా కొడుకు ఇంట్లోనే తిరుగుతారు, రాజకీయంలో తిరుగుతాడు కాబట్టి వీళ్ళు అక్కడనే ఉంటారు అని చెప్పి మా ఇంటికి ఎవరు రారు. మేము చేసేది చెప్తాం, వేస్తాం, కేసీఆర్కే వేస్తాం. ఎవరికి కరెక్ట్ క్వశ్చన్ అడుగుతా పట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 17 నెలలు పూర్తయింది. 6 గ్యారెంటీలు అన్నారు. మహిళలకి పెద్దపీట వేస్తా, కోటీశ్వరులు చేస్తా అంటున్నారు. మొత్తం ఈ 6 గ్యారెంటీలో నేను 6 గ్యారెంటీలు చెప్తా. ఫ్రీ బస్ అన్నారు, రుణమాఫీ అన్నారు, మహిళలకు కళ్యాణ లక్ష్మి అన్నారు, 2500 అన్నారు. ఇలా అనేక హామీలు చెప్పిలు. ఏమైనా అందుతున్నాయా? ₹1 ఇప్పుడు 3 ఎకరాల భూమి ఉంటే భూమి పైసలు కూడా లేవు. మాకు చేతగాని ముసలోళ్ళకు ఉంటే పింఛను కూడా లేదు. పింఛని లేదు, రైతు బంధు లేదు, ఏదొకటి లేదు. మళ్ళీ మేమేం లోన్ కూడా తేలే. రైతు బంధు 5 ఎకరాల లోపు వేస్తున్నారట, నిజమేనా? ఆయన రాష్ట్రానికి వేసుకున్నాడు, ఇక్కడ వాళ్ళకి వేయలేదు. సగం మందికి వేసుకున్నాడు, ఇక్కడ వాళ్ళకి వేయలేదు. రాష్ట్రానికి మండలంకి ఒకరొకరికి అయిపోయినాక అన్నాడు. రుణమాఫీ సంగతి ఏంది? రుణమాఫీ అవుతుంది అందరికి? రుణమాఫీ మేము లోన్ తీయలే. ఉంటారు కానీ మేము లోన్ తీయలే. మేము ఉంటాం హైదరాబాద్లో ఉంటాం కానీ లోన్ తీయలే. రుణమాఫీ కాలే. పింఛన్ మాకు ఇద్దరికి పెళ్ళంకి లేదు, మోహన్కి లేదు. ఇక అప్పుడు ఆయనకు చేయమంటే వీళ్ళు మహిళా మండలం వాళ్ళు 65 ఏళ్ళు కావాలి చేయాలని అన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు. వీడు కొత్తోడు వచ్చినాక ఇప్పటికి పింఛని లేదు, రైతు బంధు లేదు, ఏదొకటి లేదు. కరెంటు బిల్లు పిరి అన్నాడు, ఆ కరెంటు బిల్లు కూడా పిరి లేదు. 2 యూనిట్లు 3 యూనిట్లు అన్నాడు. 2 యూనిట్లు లేదు, 3 యూనిట్లు లేదు. నెలకు 12,000, 1300, 12,000 ఇట్లా నెలకు 1200, 1300, 1400 వేస్తుండు. మొన్న నెలలో నిన్ననే వచ్చింది బిల్లు 1300 వచ్చింది. అంటే 500కే గ్యాస్ కూడా అన్నారు కదా. ఆ గ్యాస్ లేదు, ఏది లేదు. నాకు ఇచ్చిన గ్యాస్ ఎవరిది? రామారావుది ఉంది. కార్డు కూడా రామారావుదే ఉంది. కేసీఆర్ది లేదు, రేవంత్ రెడ్డిది లేదు, ఎవరిది లేదు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు రామారావుని చూసినా అంటున్నావు, చంద్రబాబు నాయుడు చూసినా అంటున్నావు, ఇంకోటి కేసీఆర్ని చూసినావు, రాజశేఖర రెడ్డి చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నావు. వీళ్ళందరిలో ఎవరి పాలన నచ్చింది? వీళ్ళందట్లో ఈ కేసీఆర్ నచ్చిండు, ఈయన రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ముగ్గురు. కేసీఆర్ దిగిపోతే మళ్ళీ వస్తాడు గ్యారంటీకి వస్తాడు. 10 సంవత్సరాలు నాదే సీట్ అంటాడు మరి రేవంత్ రెడ్డి. వాడు 10 సంవత్సరాలు అంటాడు కానీ 10 రోజులు కూడా ఉంటాడు. వచ్చేస్తాడు. మా జిల్లా ముఖ్యమంత్రి అయినా వచ్చేస్తాడు. వాడి ఇంటి ముందుకు వచ్చినంటే చెప్పులు మెడకేసి తోలిస్తాం. ఏం చేస్తుండు అని ఇవ్వాలి. ఆయన దేశానికి ఆయన రాష్ట్రపల్లకి వేసుకుండు. మరి ఇక్కడ రాష్ట్రపల్లకి ఏం చేసిండ్రు? మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్లకు గల్లి తిరుగుతాడు? ముఖం ఉంటుందా? వేయము. ఫ్రీ బస్ మేము ఏడుకోతామని ఎప్పుడో ఒకసారి పోతే, ఎప్పుడో ఒకసారి పానం బాగాలేకుంటే ఉస్మానికి తిరిగిన. ఫుల్ పబ్లిక్, మగోళ్ళు తక్కువ ఉన్నారు, లేడీస్ ఎక్కువ ఉంది. నాకు 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 అని కొట్లాడుకుంటారు, గుద్దులాడుకుంటారు. ముందు డబ్బులు పెట్టి పోయి ఎక్కిళ్ళు బస్సు, ఇప్పుడు ఫ్రీగా ఎక్కుతున్నారు. ఎట్లా బాగుంది? పైసలదే బాగున్నది. వాడు టికెట్ తక్కువ పెట్టినా సరే కానీ పైసలదే బాగుంది. ఇది బాగలేదు. ఏడుకోతాం మేము చేతగాంది. కళ్యాణ లక్ష్మి ఒకటి ఉంది కదా, అప్పుడు ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు తులం బంగారం అన్నారు. ఎవరికైనా వస్తుందా ఊళ్ళో? ఎవరికి వస్తుందో నాకు తెలియదు. నాకు ఉన్నారు కొడుకులే. నాకు 2 కొడుకులు. ఒక కొడుకు పెళ్లి అయింది, ఒక కొడుకు పెళ్లికున్నాడు. చదివిండ్రు. పెద్ద ఆయన చదివిండు, చిన్న ఆయన 10 చదివిండు. చిన్న ఆయన డీసీఎం నడుపుతాడు, పెద్ద ఆయన ఈ బండ్ల కలెక్షన్లో లోన్లో చేస్తాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు లేవు, యావి లేవు. మేము ఇస్తే తిననిక కూర్చున్నాడు ఆడు. ఎదురు మళ్ళీ ఓట్లు వచ్చినాయి అనుకో, ఏంది మరి ఎవరికి? ఇక ఓట్లు వేసినప్పుడు ఎవరికి వేస్తామని చెప్పండి. చప్పుడు దాకా పోతాం, కేసీఆర్ కేసేస్తాం. మాకు కేసీఆర్ రామారావు నచ్చిండు. నచ్చలే. ఎంతో మంది బతుకుతున్నారు.
రాజశేఖర రెడ్డి చేసినది బతుకమ్మ ఇప్పుడు కొంతమంది జీవితాలు బాగా ఆరోగ్యశ్రీ మీద ఎంతమంది బతుండ్రు వీళ్ళు చేంజ్ చేసిండ్రు అటువంటి చేసిండ్రు ఆ పథకాలు అట్లా చెయ్యండి చేస్తే దానికి ఒక పుణ్యం ఉంటుంది. ఇప్పుడు నా సరే దాని సాగు బతుకులు ఉన్నా కూడా లక్షలు లక్షలు దాని మీద వస్తున్నాయి బతుకుతుండం అని అటువంటి మంచి పనులు చెయ్యండి. ఇటువంటి చెడ్డ చేసి నిష్ఠూర్కాలు అయ్యేది ఎందుకు? ఇచ్చేది ఉంటే చెప్పు, ఏది ఉంటే చెప్పకు, చూపియాలి. నువ్వు చేస్తానా చూపి, అంతేగాని అబద్ధాలు చెప్పి ఎన్ని దినాలు బతుకుతావు? వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి నీళ్లు తెచ్చిండు, రోడ్లు వేసిండు. కేసీఆర్ వచ్చి చేసిండు. ఇక వీళ్ళు వచ్చి ఏం చేసింది ఏం లేదు.